అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా'i వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుం బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు మనం ముస్లిములు దేనిని తమ గీటు రాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాత నుంచి వస్తూ ఉంది, మా అమ్మ నాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైన అన్యాయమైన, సత్యమైన అసత్యమైన, ఇది పక్కన పెట్టి న్యాయం అన్యాయం, సత్యం అసత్యం, మంచి విధానం చెడు విధానం, కరెక్టా కాదా, ఇవి పక్కన పెట్టి ముందు నుంచి వస్తూ ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు. ముస్లిములు దైవ గ్రంథమైన ఖురాన్ మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మా నాన్నతో నేర్చుకోవాలి. కాకపోతే అమ్మా నాన్న తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు. గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకొని మనకి నేర్పించారు. విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకొని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మ నాన్న విషయంలో, భార్య పిల్లల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైన, వ్యవసాయమైన, ఉద్యోగమైన, రాజకీయపరమైన ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖురాన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా మాయిదా ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు, వ అనిహ్కుం బైనహుం బిమా అన్జలల్లాహ్ వలా తత్తబి అహ్వాఅహుం. అంటే నీవు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి. వలా తత్తబి అహ్వాఅహుం, వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో, మంచి హోదాలో, మంచి పొజిషన్లో ఉండారని ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే
అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు, ఎవ్వరైనా సరే, ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు, ఎవ్వరైనా సరే, అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం. వ అనిహికుం బైనహుం బిమా అన్జలల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చట్టం ఏమిటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశం ఏమిటి, ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి, ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు, మరియు దానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి, ఆయన విధానం ఏమిటి, ఇది మనకు తప్పనిసరి. ఇదే ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు, వ ఇన్న కసీరం మినన్నాసి లఫాసిఖూన్. ప్రజల్లో చాలా మంది ఫాసిఖులే ఉన్నారు. ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను, ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను, ఎవరి కలిమ నేను చదువుతున్నాను, ఎవరి విధేయత నేను చూపాలి, ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను, ఇవి కాకుండా మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్నవారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట. అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే అదే సూర మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, వమన్ లం యహ్కుమ్ బిమా అన్జలల్లాహ్ ఫఉలైక హుముల్ ఫాసిఖూన్ ఫఉలైక హుముల్ జాలిమూన్. ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం అనగా ఖురాన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూర ఆయత్ 44లో ఇలా సెలవిచ్చాడు, వమన్ లం యహ్కుమ్ బిమా అన్జలల్లాహ్ ఫఉలైక హుముల్ కాఫిరూన్. ఎవరైతే అల్లాహ్ ఆదేశం పరంగా తీర్పు ఇవ్వకపోతే వారు అవిశ్వాసులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాక్యం 44, అదే సూర వాక్యం 45, అదే సూర వాక్యం 49లో అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతలో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసికులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతలు జాలిమీన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతలో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు. అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన, అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే, గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవ ప్రవక్త యొక్క ప్రవచనం. అలా చేయకపోతే ఏమవుతుంది? అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మసమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖురాన్కి వ్యతిరేకంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే,
సమ్మతమే అని భావించటం కుఫ్ర్ అక్బర్ అవుతుంది, పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు. ఇబ్నే బాజ్ రహ్మతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే అది 2 రకాలుగా ఉంటుంది అన్నారు. మొదటి రకం ఏమిటి? ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్, అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? యాతఖిదు హల్లు దాలిక్, అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు దీంట్లో పరిష్కారం ఉంది, ఆ సమస్యకి అల్లా ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా అవు అన్న దాలిక అఫ్దల్, నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లా ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, అవు అన్నహు యుసావీలి షరియా, లేకపోతే నా తీర్పు కూడా అల్లా తీర్పుకి సమానంగానే ఉంది, షరియత్కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, కాన కాఫిరన్ ముర్తద్దన్, ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు, అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు. ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం, తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లా ఆదేశం కంటే గొప్పది, లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు. రెండో రకమైన తీర్పు ఏమిటి? ఇస్లాంకి విరుద్ధంగా ఉన్న తీర్పు. అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్, అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు. ఉద్దేశం ఏమిటి? లి హవా, తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసపై ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. ఔలి మకాసి సయ్యా, చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. ఔలి తమయిన్, లేకపోతే ఏదో ఒక ఆశించి. ఔలి రిష్వా, లంచం కోసం. నేను అల్లా యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లా ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థిక పరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లా తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటాడు. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ ప్రతి చిన్న పెద్ద కుఫ్రు నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక. అంటే నా నిర్ణయం, నా తీర్పు అల్లా ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది. అభిమాన సోదరులారా, చివరిలో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటను ముగిస్తాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, వారి నాయకులు దైవ గ్రంథం ప్రకారం తీర్పు చెయ్యకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగదాలను సృష్టిస్తాడు. ఈ హదీస్ ఇబ్న్ మాజాలో ఉంది. ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నామంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మన తీసుకున్న గీటురాయి అది ఖురాన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు. ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మధ్య వివాదాలను, తగదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ
ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయములో, ప్రతి సమస్యలో, ప్రతి సమయములో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గిటురాయిగా తీసుకుని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లా మనందరినీ ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అభిమాన సదులారా, ఇన్షా అల్లా మరిన్ని విషయాల కోసం వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండండి. అప్పుడు వరకు సెలవు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.